యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారు నోటికి నీవు సమీపంగా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని నాటాడండి, భూమి మీద తీసుకొచ్చాడు. మరి పెరిగి పెద్దయ్యి మరి అభివృద్ధి చేసాడండి. మనం ఇంతవరకు ఉన్నామంటే అది ఆయన కృపనే మనం అనుకోవాలండి. మరి మనకి నోటికి సమీపంగా ఉన్నాడు, మనం పిలిస్తే పలికేలాగా ఉన్నాడండి ఆయన. కానీ మనం పిలవాలంటే మనలో ఉన్న పాపాలు అడ్డొస్తున్నాయి మనకి. అందుకని మనము పాపాల నుంచి మనము విడుదల అనేది మనము పొందుకోవాలండి. మరి ఆ విడుదలను ఎంతకాలం మనం పొందుకోకుండా ఉంటామో అంతకాలం కూడా మనము ఆయన నోటికి మనం సమీపంగా ఉండలేమండి. మరి అందుకనే మరి ఆయన నోటికి మనం సమీపంగా ఉండాలంటే మరి మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలండి. అలాగే నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాలని దేవుని సన్నిధిలో కుమ్మరించాలండి. అప్పుడే మన ప్రార్థనకి నెరవేర్పు ఉంటుందండి. మన ప్రార్థనకు ఒక అర్థం ఉంటుందండి. మరి అప్పుడు మరి మన నోటికి సమీపంగా ఆయన ఉంటాడండి. మనం పిలిస్తే పలికేలా ఉంటాడండి. మనం పిలిస్తే దగ్గరికి వచ్చేలా ఉంటాడండి. మరి ఎన్ని విధాలుగా ఆయన వస్తున్నప్పుడు మనము ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళకపోతున్నాము? మనం చేసే ప్రతి పాపముల విషయంలోనూ మన హృదయంలో చేసే పాపాలు, కంటితో చేసే పాపాలు, మరి ఆలోచనలతో చేసే పాపాలు, ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో మనము ప్రతి దినము కూడా ఒప్పుకోవాలండి. ఒప్పుకొని క్షమాపణ ఆయన దగ్గర నుంచి దొరికేంత వరకు మరి మనము విడిచిపెట్టకూడదండి. క్షమించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూనే ఉండాలండి. మరి ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి, జీవించాలండి. అలా ఉండడం వల్ల ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు అనేది కలుగుతుందండి. మరి ఈ చిన్న వాగ్దానం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి అందరికీ పంపించండి. మరి అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు దీవించబడతారండి. మరి దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అందజేయాలండి. అప్పుడే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోగలవు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకోగలవండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.